తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి క్లైమాక్స్ కు చేరింది. ప్రచారానికి ఇవాళ ఒక్కరోజే సమయం ఉండటంతో ప్రజలతో మమేకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు రాజకీయ నేతలు. ఇవాళ 3 పార్లమెంటు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నారు సీఎం జగన్. ఉదయం 10 గంటలకు నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని చిలకలూరుపేట కళామందిర్ సెంటర్లో జరిగే సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని కైకలూరులో సభ, చివరగా కాకినాడ పార్లమెంటు పరిధిలోని పిఠాపురంలో నిర్వహించే సభలో పాల్గొని ప్రచారాన్ని ముగిస్తారు. 4వ విడత పోలింగ్ సమయం దగ్గర పడుతుంది. మరో 48 గంటల్లో పోలింగ్ ప్రారంభం కానుంది. ఇవాళ ఉదయం ఏపీలో రాహుల్ గాంధీ పర్యటిస్తారు. ఉదయం 11:30 గంటల సమయంలో కడప ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి 11 గంటల 45 నిమిషాలకు ఇడుపులపాయకు రాహుల్ వెళ్తారు. 12 గంటల సమయంలో ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి 12 గంటల 20 నిమిషాలకు కడపలో జరిగే బహిరంగ సభలో రాహుల్ పాల్గొంటారు. రాహుల్ ఏపీలో పర్యటిస్తే తెలంగాణలో కాంగ్రెస్ తరపున ప్రియాంక గాంధీ ప్రచారం చేయనున్నారు. ప్రచారానికి చివరి రోజైన ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు కామారెడ్డిలో రోడ్ షో నిర్వహిస్తారు. రైల్వే స్టేషన్ ఇందిరాగాంధీ విగ్రహం నుంచి రోడ్ షో ప్రారంభమవుతుంది. సుభాష్ రోడ్లో జరిగే కార్నర్ మీటింగ్ లో ప్రియాంక పాల్గొంటారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక ప్రచారం తమకు కలిసొస్తుందని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పదేళ్ల క్రితం హైదరాబాద్ లో బాంబు పేలుళ్లు ఎక్కువగా జరిగాయన్నారు ప్రధాని మోదీ. ఉగ్ర చర్యలను అడ్డుకోవడంలో అప్పటి ప్రభుత్వం విఫలమైందన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిందని, దేశం ప్రశాంతంగా ఉందన్నారు ఆయన. తెలంగాణలో 2 సభల్లో పాల్గొన్నారు. నారాయణపేట సభలో పాల్గొన్న మోదీ మహబూబ్ నగర్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి డీకే అరుణను గెలిపించాలని ప్రజలను కోరారు. సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలతో విరుచుకుపడ్డారు. ఆ తర్వాత ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల లోక్సభ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. దేశం కోసం ఎన్నో చేశామని చెప్పుకుంటున్న మోదీ తెలంగాణకు ఏమిచ్చారని ప్రశ్నించారు మల్లికార్జున ఖర్గే. నెహ్రూ పాలనలో ప్రభుత్వ రంగ సంస్థలను హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తే 10 ఏళ్లలో వాటిని మోదీ నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ప్రజలను దేశానికి దోచి పార్టీ ఖజానాను నింపారని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తుందన్నారు మల్లికార్జున ఖర్గే. 100 రోజుల్లోనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలన్నారు. తన సొంత జిల్లాకు వచ్చి ప్రధాని మోదీ తనను అవమానించారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎవరు అవినీతి పరులో, ఎవరు నీతిమంతులో షాద్ నగర్ చౌరస్తాలో ఓటింగ్ పెట్టాలని డిమాండ్ చేశారు. తనది తప్పని తేలితే ముక్కు నేలకు రాస్తానని, లేదంటే మోదీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించిందని విమర్శించారు కేసీఆర్. ప్రతి ఇంటికి మహిళకు 2500 ఇస్తామన్నారు. రుణమాఫీ అతీగతి లేదన్నారాయన. ఒకే ఒక్క స్కీమ్ మహిళలకు బస్సు తెచ్చారని, అది పూర్తిగా ఫెయిల్ అయిందన్నారు. ఒక సర్కస్ లా అయిందే తప్ప ఎవరికీ లాభం జరగలేదని మండిపడ్డారు. అటు కేంద్రంలో బీజేపీ మరోసారి విజయం సాధిస్తే పెట్రోల్ 400 దాటుతుందే తప్ప ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు కేసీఆర్. నగదు బదిలీపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 14న డీబీటీ ద్వారా లబ్ధిదారులకు నగదు జమ చేసుకోవచ్చని తెలిపింది. ఈసీ ఇచ్చిన ఆదేశాలను సమర్థించింది ఏపీ హైకోర్టు. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు డివిజన్ బెంచ్లోనూ విచారణ జరిగింది. ఇప్పుడు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని చెప్పింది. అప్పీల్పై విచారణను వేసవి సెలవుల తర్వాతకు వాయిదా వేసింది. సింగిల్ జడ్జి ఉత్తర్వుల ప్రకారం ఈ నెల 13 వరకు నిధుల విడుదల చేయవద్దని ఆదేశాలున్నాయని గుర్తు చేసింది ధర్మాసనం. పోలింగ్ తర్వాత రోజు అంటే 14న డీబీటీ ద్వారా నగదు బదిలీ చేసుకోవాలని గతంలోనే ఆదేశాలిచ్చింది ఈసీ. డీబీటీ నిధుల విషయంలో ఎలక్షన్ కమిషన్ తమ పరిధిలో లేని ప్రశ్నలు లేవనెత్తిందన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. నిధుల విడుదల అనేది నిరంతర ప్రక్రియ అని, మోదీ బటన్ నొక్కినా వెంటనే నిధులు రావన్నారు. గతంలో పసుపు కుంకుమ పథకానికి ఎలా అనుమతిచ్చారని ప్రశ్నించారు సజ్జల. నూజివీడు వైసీపీ అభ్యర్థి మేకా వెంకట ప్రతాప్ ఎన్నికల ర్యాలీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ర్యాలీ జరుగుతూ ఉండగా కొందరు దుండగులు రాళ్లదాడి చేశారు. ఈ ఘటనలో యశ్వంత్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతన్ని నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అయితే హాస్పిటల్ వద్దకు భారీగా వైసీపీ శ్రేణులు తరలివచ్చారు. బాధితుల్ని పరామర్శించిన వెంకట ప్రతాప్ దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మిడ్మానేరు నిర్వాసితుల నిరసన సెగ తగిలింది. కరీంనగర్ నుంచి సిరిసిల్లకి వెళ్తుండగా ముంపు గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. కోదురుపాక దగ్గర కేసీఆర్ బస్సుకు ఎదురుగా ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. రాజన్న సాక్షిగా నిర్వాసితులకు ఇచ్చిన మాట నిలుపుకోలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ముంపు గ్రామాల సమస్యలు పట్టించుకోలేదని మండిపడ్డారు. ఏపీలో పోలైన పోస్టల్ బ్యాలెట్లను సీఈఓ కార్యాలయానికి తరలించారు ఎన్నికల సిబ్బంది. నియోజకవర్గాల వారీగా పోస్టల్ బ్యాలెట్ విడగొట్టి ఆయా సెగ్మెంట్లకు పంపనుంది సీఈఓ కార్యాలయం. జిల్లాలోని ఎన్నికల నోడల్ అధికారుల పర్యవేక్షణలో పోస్టల్ బ్యాలెట్ల తరలింపు జరుగుతోంది. మొత్తంగా 80,000 మేర పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎలక్షన్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను వ్యక్తిగతంగా దూషించారని రేవంత్ పై కంప్లైంట్ నమోదైంది. అసభ్య పదజాలంతో కేసీఆర్ ను విమర్శించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఎలక్షన్ కమిషన్ రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. బండారు దత్తాత్రేయ మనవరాలకి స్వీట్ గిఫ్ట్ పంపారు ప్రధాని మోదీ. హైదరాబాద్ వచ్చిన ప్రధానిని ఎల్బీ స్టేడియంలో దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి కలిశారు. 3 నెలల క్రితం మోదీ గురించి తన కూతురు పాడిన పాటను గుర్తు చేశారామె. పాప ఫోటోను చూసిన మోదీ దానిపై ఆటోగ్రాఫ్ ఇచ్చారు. మోదీ ఆటోగ్రాఫ్తో విజయలక్ష్మి సంతోషంలో మునిగిపోయారు. ఎన్నికల పోలింగ్ కు సమయం దగ్గర పడుతూ ఉండటంతో ఏపీ ప్రయాణికులు సొంతూళ్లకు పయనమవుతున్నారు. బీహెచ్ఈఎల్ బస్ డిపో నుంచి ఏపీకి వెళ్లే బస్సులు రద్దీగా మారాయి. ఈ బస్సులు విజయవాడ, గుంటూరు, గుడివాడ, బాపట్ల, విశాఖ, కనిగిరి, రేపల్లె, బాపట్ల, తూర్పుగోదావరి, అమలాపురం, కాకినాడ ప్రాంతాలకు వెళ్తున్నాయి. ప్రయాణికుల కోసం చందానగర్, మియాపూర్, కూకట్పల్లి, అమీర్పేట్, ఎల్బీ నగర్ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. ఎల్బీ నగర్ లో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఎన్నికలతో భారీ ట్రాఫిక్ జామ్ అయింది. ఓటేసేందుకు హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్తున్నారు ప్రజలు. ఎల్బీ నగర్ లోని విజయవాడ బస్టాప్ వద్ద బస్సుల కోసం బారులు తీరారు. ఎల్బీ నగర్ లో 2 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బంది పడ్డారు.